ఇటీవలి కాలంలో దేశంలో అకస్మాత్తుగా గుండెపోటు మరణాలు పెరిగిపోతున్నాయి. అయితే అందులో చాలా మంది యువకులు ఉండటం కలవరం రేపుతోంది. ఈ గుండెపోటు కేసులకు కరోనా వైరస్ కు ఏమైనా సంబంధం ఉందా అనే ప్రశ్నలు గత కొంతకాలంగా వేధిస్తూనే ఉన్నాయి. కోవిడ్ మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా తన విశ్వరూపాన్ని చూపించింది. 2019లో వెలుగు చూసిన ఈ కరోనా వైరస్ ఇప్పటికీ ప్రపంచ దేశాలను భయపెడుతూనే ఉంది. ఇక కోవిడ్ వచ్చి తగ్గిపోయిన తర్వాత కూడా చాలా మందిలో కరోనా అనంతర సమస్యలు కనిపిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే మన దేశంలో ఇటీవలి కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వారి సంఖ్య పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా యువత, మధ్య వయసు ఉన్నవారు అకస్మాత్తుగా గుండెపోటుకు గురై మృతి చెందుతుండటం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలోనే కరోనా మహమ్మారికి గుండెపోటుకు ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే సందేహాలు రోజు రోజుకు తీవ్రమవుతున్నాయి. దీంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. గుండెపోటు రావడానికి కారణం, దాన్ని రాకుండా నివారించేందుకు మార్గాలను కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR చేసిన అధ్యయనాన్ని ఉదహరించింది. గతంలో కోవిడ్ బారిన పడి కోలుకున్న వారికి కొన్ని హెచ్చరికలు చేసింది. కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న బాధితులు 1-2 పాటు ఒత్తిడి, శ్రమతో కూడిన పనులు చేయకపోవడం మంచిదని సూచించింది. ఎక్కువగా శారీరక శ్రమ లేకుండా చూసుకుంటే గుండెపోటు నుంచి తమను తాము రక్షించుకోవచ్చు. గత కొన్ని రోజులుగా గుండెపోటు కారణంగా మరణాలు పెరుగుతున్న నేపథ్యంలో ICMR అధ్యయనాన్ని వివరించింది. కరోనా సోకి తగ్గిన వారు గుండెపోటు బారిన పడకుండా ఉండాలంటే కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత 2 ఏళ్ల వరకు కఠిన ఎక్సర్సైజ్లకు దూరంగా ఉండాలి. కరోనా సోకిన వ్యక్తులకు గుండెపోటు వస్తుందా అనే దానిపై ICMR ఒక వివరణాత్మక అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం ప్రకారం తీవ్రమైన కోవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు ఎక్కువ శ్రమతో కూడిన పనులు చేయకూడదు. అలాంటి వారు ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవాలి. వ్యాయామం, పరుగు తక్కువ చేయాలి. అధిక వ్యాయామం నుంచి 1 సంవత్సరం లేదా అవసరమైన దానికంటే ఎక్కువ కాలం దూరంగా ఉంటే గుండెపోటు నుంచి రక్షణ పొందవచ్చు. ఇటీవల దేశవ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఈ సందర్భంగా గుజరాత్ లో గార్బా డాన్స్లు చేసిన క్రమంలో గుండెపోటు కారణంగా అనేక మరణాలు సంభవించాయి. దీంతో గుండెపోటుకి కోవిడ్కి ఏమైనా సంబంధం ఉందా, లేదా జీవన శైలిలో మార్పుల కారణమా అనే అంశాలపై సమాచారాన్ని సేకరిస్తున్నారు.